ఈరోజు సీమంకాయ మొక్కలు ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్, మన ఇంటి రుచుల ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సీమంకాయ మొక్కల్ని మనం పెట్టుకుందాము. కొద్దిగా కంపోస్ట్ తీసుకొని అందులోకి నార్మల్ సాయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆల్రెడీ పక్కనున్న బ్లాక్ కుండీలో నేను 2 మిక్స్ చేసినదే పెట్టున్నానండి. ఏదన్నా ఒక మొక్క పెట్టుకుందామని. ఇప్పుడైతే నేను కవర్‌లో పెడుతున్నాను సీమంకాయ మొక్కలు. ఎందుకంటే నేనిక్కడ పెంచుకోవడానికైతే కుండీలో పెట్టేసుకోవచ్చండి. ఇదైతే చాలా పెద్దగా పెరుగుతుంది. సొరపాదు, బీరపాదులాగా పెద్దగా పెరుగుతది. ఇంకా నాకున్న కొద్ది స్థలానికి ఎండ కూడా సరిగ్గా పడదు బాల్కనీలో. అందుకని చెప్పి నేను ఈ మొక్కని ఇక్కడ పెంచుకోవడానికి వీలు కాదు. నేను పెట్టుకుంటాను నేను కూడా ఇక్కడ ఒకటి. కాకపోతే ఇంకా నేను ఇది ఊరికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో మొక్కల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత కవర్ చింపేసుకొని ఇచ్చేసుకోవచ్చని ఇలాగా రేషన్ నుండి తెచ్చుకున్న ఒక మందపాటి కవర్ని తీసుకున్నాను. దానికి కింద ఒక డ్రైనేజ్ సిస్టమ్ బాగుండకపోతే కుళ్ళిపోతాయి కదండి మొక్కలు. అందుకని కొంచెం నేను చిన్న హోల్స్‌ని పెట్టుకుంటున్నాను. వాటర్ వెళ్ళే వరకు ఈ మొక్కకు నేను వాటర్ వేసుకోవాలి కదా ఖచ్చితంగా. మళ్ళీ కుళ్ళిపోతే కష్టం అని చెప్పేసి నేను చిన్న హోల్స్ ఒక 2నో, 3నో పెట్టుకున్నాను. ఇంకా సీమంకాయలైతే ఒక కేజీకి 4 అయితే వచ్చాయండి. వాటిలో నేను కొంచెం ముదిరినేటివే తెచ్చుకున్నాను. 1, 2 లేతగున్నేటివి వేసుకొని కాటాలోకి మిగతావన్నీ ముదురువి తెచ్చుకున్నాను. ఎందుకంటే మొక్కలు వేసుకోవాలి కాబట్టి. ఒక 2 అయితే తినడానికి సరిపోతాయి. ఇంకా ఒక 2 అయితే ముదురువి తెచ్చుకుందాం అన్నట్లు తెచ్చుకున్నాను. కానీ తీరా చూస్తే ఇంకా నేను ఒక 2 డేస్ మొక్క వస్తుందేమో అని చెప్పి కవర్లో పెట్టేసరికి అది పాడైపోయిందండి. ఒక సైడ్ అంతా కుళ్ళినట్లు అయ్యింది. ఇంకా మిగతాదంతా బాగుంది కానీ నాకు వద్దు, ఇంకా దీన్ని తీసేస్తామన్న ఉద్దేశంతో నేను మొత్తం దాన్ని కట్ చేసేసాను. కట్ చేసి పీసులన్నీ పక్కకు తీసేసాను. ఇంకా ఇంకొక రెండిట్లో చూస్తే 2 ముదిరిపోయినటివి ఉన్నాయి. ఒకదానికైతే మొక్క బయటికి వచ్చేసింది. ఒకదానికైతే మొక్క లోపలికే ఉంది. నేను ఇంక ఇది చూశాను కదా! ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసిన దానికైతే ఇదిగో విత్తనం అయితే తీసానండి. పక్కకు పెట్టాను. కాయంతా పక్కకు కోసి పెట్టేశాను. పెద్ద కుండీలో పెట్టే పక్షం అయితే మనం కాయతో పాటు పెట్టుకుంటే మనకు దాంట్లో ఉన్న వాటర్‌తోనే మొక్క కొంచెం కొన్ని రోజుల వరకు డెవలప్ అవుతుంది. మనం వాటర్ వేయకున్నా కూడా. ఎందుకంటే బాగా బీరకాయలాగే ఎక్కువ వాటర్ ఉంటది ఈ కాయలో. సీమంకాయ అంటారు, బెంగుళూరు వంకాయ అంటారు. ఇంకా నేనైతే కుండీలో పెట్టట్లేదు. డైరెక్ట్ పెద్ద కుండీలో అయితే పెట్టట్లేదు కాబట్టి ఇలాగ కాయతో పాటు పెట్టుకుంటే మొక్క కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది దాంట్లో ఉన్న వాటర్‌తో పాటు. అందుకని చెప్పేసి నేను కాయనైతే కట్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను. దాన్ని కంపోస్ట్‌లో వేసుకుందామని. ఇది రెండో కాయ అండి. ఒక కాయ ఆల్రెడీ కట్ చేసేసాను. విత్తనం అయితే పక్కన పెట్టున్నానండి. మీకు చూపిస్తాను. ఈ కాయలో నుండి కూడా విత్తనాన్ని తీసేద్దాం సెపరేట్‌గాని కట్ చేస్తున్నా. ఇదిగోండి ఫస్ట్ కోసిన కాయలోని విత్తనం ఇది. పక్కకు పెట్టుకున్నాను. సేమ్ మామిడికాయ మనం కట్ చేసినప్పుడు జీడి టెంక ఉంటుంది కదండీ! అలాగే ఉంటుంది సేమ్ అంతా. ఇంకా మనం టెంకను వరకు అయినా పెట్టుకోవచ్చు. లేదంటే కాయతో పాటు కూడా మనం ఇంకా ఒకే పాట్‌లో ఎండింగ్ వరకు అది యూజ్ అయ్యేలాగా పెద్ద పాట్‌లో పెట్టుకుంటే గిన మనము కాయతో పాటు పెట్టుకోవచ్చు. ఇదిగోండి రెండో కాయది విత్తనం కూడా ఇలాగ తీసేసుకున్నాను. ఇంకా కాయ అయితే మనకు ముదిరిపోయింది. కంపోస్ట్‌లో వేసుకోవడానికి పనికొస్తుంది. ఇదైతే ఆల్రెడీ కొంచెం పైకొచ్చేసింది మొక్క. దీన్నైతే నేను డైరెక్ట్‌గా అలాగే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా కట్ చేయకుండా. దీని వాటరు ఈ మొక్క ఈ 3 ఒకే కవర్‌లోనే పెట్టేస్తున్నాను. ఒకటి కాకున్నా రెండన్నా వస్తాయి. 3 పెడితే 3 రాకున్నా రెండన్నా వస్తాయన్న ఉద్దేశంతో పెడుతున్నాను. కనీసం కొన్ని రోజుల వరకు నేను మొక్కను తీసుకెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడ కుండీలో వేసే వరకు కొంచెమన్నా దానికి వాటర్ కావాలి, స్ట్రెంత్ కావాలి కాబట్టి కొంచెము ఇప్పుడు మన మట్టిలో ఆల్రెడీ ఎర్త్‌వర్మ్స్ ఉంటాయి. ఆ వానపాములు ఉంటాయి కదండీ! వాటికి ఆహారం కావాలి. అవి తిని తిరుగుతూ ఉంటేనే మన మొక్కలు చాలా బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. వాటికి ఆహారం ఏంటంటే ఈ కంపోస్టు, మనం వేసే కూరగాయలు, పళ్ళ తొక్కలు ఇవే అండి. ఎండిపోయిన ఆకులు ఇవే తింటాయి అవి.
అవి తిని మన చెట్లకు మంచి మా లోపల మనం పైప్ లైన్ వేసినట్ల అంతా తిరిగి ఆక్సిజన్ అందేలాగా చేస్తాయన్నమాట మట్టి లోపల. అందుకే మట్టి గుల్లగా ఉంటుంది. వానపాములు లేని మట్టి అయితే బిగుసుగా పోయి రాయిలాగా అయిపోతుంది. అప్పుడు మొక్క చచ్చిపోయడానికి ఛాన్స్ ఉంది. అందుకే కంపోస్ట్ వేస్తామండి మనము. సగం మొక్కకు యూజ్ అంటే సగం వానపాములు తింటాయి. వాటి వల్ల మట్టి బాగా గుల్లగా ఉంటుంది. మట్టి గుల్లగా ఉండడం వల్ల మనకు మొక్క బాగా ఆరోగ్యంగా ఉంటుంది. లోపలంతా ఆక్సిజన్ అందుతుంది మొక్కకు. వానపాములు తిరిగినప్పుడు లోపల పైప్ లైన్ లాగా ఏర్పడి మొత్తం ఆ ప్లేస్లో నుండి మొక్కకు వేర్లకు ఆక్సిజన్ అందుతుంది. అందుకనే మనం కంపోస్ట్ను ఎక్కువగా కలుపుకుంటుంటాం చాలా వరకు మొక్కలకి. కొంచెం మొక్క ఎదిగిన తర్వాత అది కంపోస్ట్ మొక్కకు ఆరోగ్యం కూడా అవుతుంది. ఇట్లాగా కవర్లో మధ్యలో అది పెట్టేసుకున్నాను, కొంచెం పెద్ద మొక్క వచ్చిన దాన్ని. ఇంకా చుట్టుపక్కలంతా కంపోస్టు నార్మల్ సాయిల్ అది మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి, కొంచెం కోకోపిట్ కూడా ఉంది అందులో. అదంతా మొత్తము నింపుకుంటున్నాను. కవర్లోకి అయితే సరిపోదు నేను కలుపుకున్న మట్టి. ఇంకొంచెం ఈ కుండీలో ఆల్రెడీ కలిపి ఏదన్నా మొక్క వేసుకుందామని పెట్టుకున్నాను కదా, ఈ కుండీలో మట్టిని కూడా కొంచెం యూజ్ చేసుకొని నేను ఈ కవర్ని నిండుగా బాగా టైట్గా ఉండేలాగా పెట్టాలి. కాబట్టి నేను బాగా ప్రెస్ చేసి పెట్టాలి. ఇప్పుడు మొక్క కొంచెం ఎదిగే కొద్దీ మనకు మట్టి లూజ్ ఉండకూడదు, అందుకు తక్కువ అవుతుంది. కాబట్టి ఇంకొంచెం మట్టిని అయితే వేసుకుంటున్నాను. ఇది తొందరగా సెట్ అవుతుందండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ వేస్తే అలాగే ఉండిపోతుంది, ఎండ రావట్లేదు. కొంచెం వీళ్ళు నర్సరీలో అమ్మే మట్టి కూడా మనకు రాయిలా గట్టిగా అయిపోతుందండి, ఎందుకో అది తెలీదు, గుల్లగైతే ఉండట్లేదు. అందుకే కంపల్సరీ మనం కంపోస్ట్ కలుపుకోకుండా అయితే ఏ మొక్క పెట్టుకోబాకండి. నర్సరీ వాళ్ళు ఇచ్చే మట్టి కూడా ఏం గుల్లగా అయితే ఉండడం లేదు, మొక్కలు త్వరగానే చచ్చిపోతున్నాయి. అందుకే వాళ్ళు కవర్లలో పెట్టిస్తే మనం రీపాటింగ్ చేసుకోలేదంటే మొక్క తొందరగా చచ్చిపోతుంది, మట్టి బాగోట్లేదు. అందుకని మనం కంపోస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఒకటి కాయతో పాటు పెట్టేసుకుంటాను కదండి, ఇంకా సైడ్ ఉన్న విత్తనాలు కూడా పెట్టుకోవాలి. కాబట్టి మట్టిని మొత్తము ఆ సీమంకాయ కనబడకుండా ఉండేలాగా, ఆ వచ్చిన మొలక ఒక్కటే పైకి ఉండేలాగా మట్టినంతా కప్పి పెట్టుకుంటున్నాను. ఇది ఊరికి తీసుకెళ్ళాక కవర్ సులభంగా కట్ చేసేసి మట్టి మనం ఏ పాట్లో పెడుతున్నామో ఆ పాట్లో గుంటగా చేసేసుకొని మట్టితో పాటు పెట్టేసుకుంటే చక్కగా మొక్క అయితే పెరుగుతుంది. భూమిలో అనుకున్నా కూడా మనం అలాగే కవర్ని కట్ చేసేసి పెట్టుకోవచ్చు. చాలా సులభంగా అయితే పెరుగుతుందండి. ఇప్పుడు చీప్గా కూడా దొరుకుతున్నాయి. మీరు సూపర్ మార్కెట్లలో అలాంటి చోటుకి వెళ్ళి ఇవి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ కూల్గా ఉంటుంది కాబట్టి మొక్కలు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ పెద్ద పెద్ద మార్కెట్లలో ఇలాగ పేర్చి పెడతారు చూడండి, యాపిల్స్ పెట్టినట్ల. అలాంటి చోట అడుగు భాగాల్లో ఉన్న సీమంకాయలను చూసుకుంటే మనకు ఖచ్చితంగా మొక్క వచ్చేసే ఉంటుంది ముదిరిపోయిన వాటికి. ఈ 2 విత్తనాలకైతే మొక్క పైకి రాలేదు, మొలకెత్తైతే లేదు, మామూలు జీడిలాగా ఉంది. అయినా కూడా నేను ఈ 2 కూడా పెట్టేసుకుంటున్నాను. చూద్దామండి వీటిలో ఎన్ని మొక్కలు బతుకుతాయో తెలియదు. కానీ ఈ మొక్క రావడం స్టార్ట్ అయిందంటే మటుకు త్వరగా పైకి వచ్చేస్తుంది, బాగా అల్లుకుంటుంది. బీరతీగలాగా, బీరాకుల్లాగానే, ఇంకా బీరాకుల కన్నా అక్కడక్కడ డాట్స్తో లైన్స్తో ఉంటాయి. అలా కాకుండా ఇది బాగా డార్క్ కలర్గా ఆకులైతే వచ్చేస్తాయి. భూమిలో వేసుకుంటే ఇంకా చాలా మేలండి, మనకు 100 లెక్కలో కాయలైతే వస్తాయి. చిక్కుడుకాయలు వస్తాయి చూడండి, అలాగా చాలా కాయలు వస్తాయి ఈ చెట్టుకి. ఇంకా మనకు బీర, సొర ఇలాంటివి కొంచెం తక్కువ వస్తాయి ఏమో బీర చెట్లకు వాటికి కాయలు. కానీ ఈ చెట్టుకు మటుకు కుప్పలు కుప్పలు వస్తాయండి, మనకు చాలా కాయలు వస్తాయి. నేను వేరే ఆంటీ వాళ్ళు వేసుకుంటే ఆ చెట్టును చూశాను అనమాట, వాళ్ళు భూమిలో వేసుకున్నారు, చక్కగా పందిరల్లించుకున్నారు. చూడండి ఇంతేనండి, ఇలాగ పెట్టేసుకున్నాను. నేను కొంచెం మొక్కలు వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తాను, ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా మీరు నాకు మంచి సలహాలు ఇవ్వచ్చు.
నన్ను ఏమన్నా అడగాలంటే కూడా కామెంట్ ద్వారా మీరు అడగండి. నేనేమైనా చిట్కాలు చెప్పాలంటే కూడా మొక్కలు పెంచుకోవడానికి నేను చెప్తాను. నేనైతే జెన్యూన్‌గా చేస్తానండి. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.